ఎడుగు పంపించాలో అర్థం కాలేదు. ఎందుకంటే అది కృష్ణానది నీళ్లు కాదు, అది కృష్ణానది మునిగింది కాదు. కృష్ణానది మునిగితే గట్టెనకాల భవానీపురం అది మునుగుతుంది. ఇక్కడ మునిగేది ఏరియా కాదు ఇది. ఇదెట్టా మునిగింది. అప్పుడు ఆ రత్నబిందు ఎవరో మేయర్ గారు ఉన్నారనమాట. అటు కార్పొరేటర్లు అందరూ కొట్టుకుంటున్నారు అక్కడ ఏంటి అన్నది. తర్వాత ఒక అధికారి, పాత సీనియర్ మోస్ట్ అధికారి అనమాట, అతను చెప్పాడు సోన్సోక్ అతను ఉండాలండి, నీళ్ళు అక్కడ ఏదో ఎత్తాలి గేట్ అని చెప్పేసేసి. అప్పుడు రికార్డులు చూస్తే అతను రిటైర్ అయిపోయి ఉన్నాడు. 3 నెలలు 4 నెలలు అయిపోయింది, ఎవడు పట్టించుకోలేదు. అప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ గేట్ ఎత్తితే నీళ్ళు వెళ్ళిపోయినాయి, వరద ఆగిపోయింది. అప్పటిదాకా 1వ అంతస్తులో పాల ప్యాకెట్లు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి అనమాట. ఒక రోజంతా జరిగింది. అట్లాగా ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పాత రెవెన్యూ వాళ్ళకి తెలుసు ఎక్కడి నుంచి బిగిన్ అనేది. ల్యాండ్ కొలత ఎక్కడ చేయాలన్నది. వాళ్ళందరూ రిటైర్ అయిపోయారు.